వచ్చేసి మొత్తం 3 టైప్స్ ఉంటాయి. కాస్ట్ వచ్చేసి ఫస్ట్ వచ్చేసి నార్మల్ది, ఆ ప్రైస్ వచ్చేసి 120 ఉంటుంది. అలానే లగ్జరీ బోట్ అది వచ్చేసి 200 ఉంటుంది పర్ పర్సన్. ఇంకో బోట్ వచ్చేసి ఏమో ఈ మొత్తం లోపల జరిగే యాక్టివిటీస్ భవానీ ఐలాండ్ లోపల. బట్ కాకపోతే ఏంటంటే వీటిల్లో చాలా వరకు ఇప్పుడు ప్రజెంట్ అయితే రన్నింగ్లో అయితే లేవు. ఎందుకంటే మీకు ఆల్రెడీ తెలుసు రీసెంట్గా భవానీ ఐలాండ్ అంటేనే మెయిన్ వచ్చేసి బోటింగ్. ఒకసారి ఇక్కడ ఎన్ని టైప్స్ ఆఫ్ బోటింగ్ ఉన్నాయో ఒకసారి చూపిస్తాను చూడండి. సో ఈ మొత్తం వచ్చేసి ఇక్కడ జరిగే బోటింగ్ యాక్టివిటీస్ జెట్ అటాక్, జెట్ స్కీ, ఫ్యామిలీ రివర్ క్రూజ్, సో ఇలా పెడల్ బోటు, బనానా రైడ్, వాటర్ సైకిల్, థండర్ బోల్ట్, బంపరు, వాట్సాప్ గైస్, నేను మీ ఆర్ఎన్ బై. వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ ఎక్స్ప్లోర్ విత్ ఆర్ఎన్ బై. గైస్, ఇంకా మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుని, అలానే మన ఛానల్ గురించి కానీ నా గురించి కానీ డైలీ అప్డేట్స్ తెలుసుకోవాలంటే ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో, అలానే వీడియోలో కూడా నా ఇన్స్టా పేజ్ అయితే ఇస్తాను. మీరు నన్ను ఇన్స్టాలో కూడా ఫాలో అవ్వచ్చు. ఇంక లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. లెట్స్ గో. వెల్కమ్ బ్యాక్ గైస్. అందరూ ఎలా ఉన్నారు? ఐ హోప్ ఎవ్రీవన్ ఈస్ డూయింగ్ గుడ్ అండ్ వెల్. నేను కూడా చాలా బాగున్నాను. వీడియో స్టార్ట్ చేసే ముందు నా సబ్స్క్రైబర్స్కి, ఫాలోవర్స్కి, సపోర్టర్స్కి, అలానే నా ఫ్యామిలీ మెంబర్స్కి, ఫ్రెండ్స్కి, ప్రతి ఒక్కళ్ళకి పేరు పేరున అడ్వాన్స్ హ్యాపీ న్యూ ఇయర్ 2025. 2024 అందరూ సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేసి 2025లోకి అడుగు పెట్టబోతున్నాం. ఈ 2025 మీ అందరి లైఫ్లో మంచి మెమోరీస్, అలానే హ్యాపీనెస్ ఇవ్వాలని అయితే నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సో 25లోకి ఎంటర్ అయ్యాక దాని గురించి ఇంకా డీటెయిల్గా మాట్లాడుకుందాం గైస్. అలానే కొన్ని అప్డేట్స్ కూడా నేను పోస్ట్ చేస్తాను త్వరలోనే మన ఇన్స్టా పేజీలో కూడా. సో ఖచ్చితంగా మన ఇన్స్టాని అయితే ఫాలో అవ్వండి మీరు ప్రతి ఒక్కళ్ళు. సో ఇప్పుడు మన వీడియోలోకి అయితే వచ్చేద్దాం. ఇంకా ఆల్రెడీ తమ్నెయిల్ చూడంగానే అర్థమయ్యే ఉంటుంది. సో నేను ప్రజెంట్ వచ్చేసి భవానీ ఐలాండ్కి అయితే వచ్చాను గైస్. ఇది లొకేషన్ వచ్చేసి భవానీ ఐలాండ్, విజయవాడ, ఆంధ్రప్రదేశ్. సో నాకైతే ఇది ఫస్ట్ టైం ఎక్స్పీరియన్స్, ఒక ఐలాండ్కి ఫస్ట్ టైం వెళ్ళటం. అలానే అందులో భవానీ ఐలాండ్ నేను చాలాసార్లు అనుకున్నాను రావాలని, ప్రతిసారి అసలుకి కుదరలేదు. ఇటు సైడ్ నేను దాదాపు 3 వీడియోస్కి అయితే వచ్చాను. మీకు ఆల్రెడీ తెలుసు, కొండపల్లి, అలానే గుణదల చర్చి, అలానే స్టార్టింగ్లో అంబేద్కర్, అనుకున్నది ఒకటి అయింది ఒకటి అని వీడియో అయితే స్టార్ట్ చేశాను. సో ఆ టైంలో కూడా ఇక్కడికి వద్దాం అనుకున్నాను, బట్ అస్సలు పాసిబుల్ అవ్వలేదు. ఫైనల్గా 2024 ఎండింగ్కి అయితే పాసిబుల్ అవుతుంది. లోపలికి నేను ఆల్రెడీ లోపలికి వచ్చాను. లోపల రావడానికి ఎంట్రీ టికెట్ అయితే 10 రూపీస్ ఉంటుంది. సో మనం వచ్చేటప్పుడు తీసుకోవాలి, పర్ పర్సన్ 10 రూపీస్. సో ఎంట్రన్స్లో ఉంటుంది. తర్వాత మీరు చూసినట్టయితే, సో ఇప్పుడు మనం అటు సైడ్ వెళ్ళాలి, అటు పక్కకి వెళ్ళాలి, ఆ చివరికి బోట్ ఎక్కి వెళ్ళాలి. ఆ బోట్కి కూడా టికెట్స్ తీసుకోవాలి. ఆ టికెట్స్ ఇంకా నాకు ప్రైస్ తెలీదు. సో అవి మొత్తం టికెట్స్ తీసుకున్నాక ప్రతిదీ మళ్ళీ అయితే క్లియర్గా చెప్తాను. ఈ ప్లేస్ గురించి చెప్పే ముందు ఓవరాల్గా ఒకసారి ఈ ప్లేస్ అయితే మొత్తం చూపిస్తాను గైస్. ఈ వీడియోలో నాతో పాటు నా ఫ్రెండ్ చాలాసార్లు చూశాడు, తను కూడా వచ్చాడు. సో ఫస్ట్ అయితే ఇక్కడ ఉన్న ప్లేస్ని అయితే ఒక లుక్ అయితే వేద్దాం. ఇక్కడ మీరు చూసుకున్నట్టయితే కొన్ని రిసార్ట్స్ కూడా అవైలబుల్గా ఉన్నాయి గైస్. ఇంకా మనం భవానీ ఐలాండ్లోకి వెళ్ళలేదు, జస్ట్ మనం ఎంటర్ అయ్యే టైం ఉంటుంది కదా, బోటు అలా ఎక్కేది. సో ఇది ఒక రిసార్ట్ టైప్ ఫంక్షన్ హాల్ కూడా ఉంది, అరేంజ్ చేశారు.
హౌసెస్ చూడండి చాలా బాగున్నాయి. గైస్ ఫైనల్గా మనం భవానీ ఐలాండ్ లోపలికి అయితే వచ్చేసాము. సో ఈ భవానీ ఐలాండ్ లోపల ఏమేమి యాక్టివిటీస్ జరుగుతాయి ఇక్కడ బోర్డు అయితే మనం చూసుకోవచ్చు. ఈ మొత్తం లోపల జరిగే యాక్టివిటీస్ భవానీ ఐలాండ్ లోపల. బట్ కాకపోతే ఏంటంటే వీటిల్లో చాలా వరకు ఇప్పుడు ప్రజెంట్ అయితే రన్నింగ్లు అయితే లేవు. ఎందుకంటే మీకు ఆల్రెడీ తెలుసు రీసెంట్గా మన విజయవాడకి అయితే ఫ్లడ్స్ రావడం జరిగింది. సో అందుకని ఇక్కడ కొన్ని వాటర్ సంబంధించిన స్పోర్ట్స్ అయితే చాలా వరకు ఆపేశారు. ఫస్ట్ ఒకసారి ఓవరాల్గా భవానీ ఐలాండ్ అయితే చూసేద్దాం. అరేంజ్మెంట్ చాలా బాగుంది, చైర్స్ నీట్గా. అదేంట్రా బాబు, సింహమా? సింహం అనుకుంటారా? బలిసిన సింహం బాగా నాలాగా తిని అంతలా. ఇప్పుడు భలే ఉంది, సింహాన్ని చొబ్బి సింహంగా చేసేసారు. ఇక్కడ కూడా మీరు చూసుకున్నట్టయితే చెయ్యి మధ్యలో ఇంటి చెట్టు రావటం చాలా బాగుంది. దగ్గర నుంచి చూద్దాం, అది మీరే కామెంట్ చేయండి గైస్ అదేంటో. చూసుకోవచ్చు మన భవానీ ఐలాండ్ లోపల కూడా అవుట్డోర్ జిమ్ అయితే చాలా బాగా అరేంజ్ చేశారు. సో చూడండి, ట్రై చేద్దాం మనం కూడా. మా నైట్కి అస్సలు సరిపోవు, జస్ట్ టైం పాస్. పెడలింగ్ బాగుంది, నీట్గా ఎక్సర్సైజ్ చేసుకోవడానికి అయితే బాగా అరేంజ్ చేశారు అవుట్డోర్ జిమ్. సో ఇక్కడ ఇందా నుంచి నేను చూస్తున్నాను, ఒకసారి అయినా ఉయ్యాలు ఎక్కాలని. సో అక్కడ ట్రై చేస్తాను, ఇందా నుంచి చూస్తా ఉన్నాను. స్ట్రాంగ్ ఓడదుగా. వావ్,
నైస్. చాలా సంవత్సరాలు అయింది ఇలా ఊగి. ఎప్పుడో మా చిన్నప్పుడు మా ఇంటికాడ చెట్లకి వేసేవాళ్ళు ఇలా. సో తర్వాత ఇప్పుడే ఇలా ట్రై చేయటం చాలా బాగుంది. నైస్. ఇందాక చెప్పడం మర్చిపోయాను. బోట్ ఎక్కినప్పుడు ఏంటంటే ఎక్కువ మంది ఉన్నారు, చాలా మాట్లాడడానికి కూడా కుదరలేదు, అంత హడావిడి అయిపోయింది. సో ఒకసారి ఇప్పుడు బోట్ కాస్ట్ చెప్తాను. సో మొత్తం ఈ భవానీ ఐలాండ్ లోపలికి రావాలంటే 3 టైప్స్ ఆఫ్ బోట్స్ అయితే ఉంటాయి గైస్. ఫస్ట్ వచ్చేసి మేము ఎక్కింది ఇందాక మీరు వీడియోలో చూసారుగా, అది వచ్చేసి కాస్ట్ పర్ పర్సన్ 120 రూపీస్ అయితే ఛార్జ్ చేస్తారు. అలానే సెకండ్ బోట్ వచ్చేసి లగ్జరీ బోట్ అంటాము, అది వచ్చేసి పర్ పర్సన్ 200 అయితే కాస్ట్ చేస్తారు. సో మూడవది వచ్చేసి ఇది సూపర్ బోటు, ఇది వచ్చేసి పర్ పర్సన్ 600 అలా కాస్ట్ చేస్తారు. సో ఈ 3 టైప్స్ బోట్స్ అయితే ఈ భవానీ ఐలాండ్ లోపలికి అయితే రావడానికి అయితే ఉన్నాయి అవైలబుల్గా. బట్ ఇప్పుడు మేము వచ్చిన టైంకి ఏంటంటే ఓన్లీ ఫస్ట్ బోట్ అవైలబుల్గా ఉంది 120 రూపీస్ది. సో నేను అడిగాను ఆల్రెడీ సూపర్గా లగ్జరీ బోట్ అవైలబుల్గా ఉందని, బట్ అదైతే టైం పడుతుందంట. సో అందుకనే ఇంకా ఏదో ఒకటని మేమైతే 120 రూపీస్ మేము ఇద్దరు ఉన్నాం కాబట్టి మొత్తం 240 అయితే ఛార్జ్ చేశారు బోట్ ఎక్కి రావడానికి. సో అందుకని ఇందాక చెప్పడానికి అయితే కుదరలేదు కాస్ట్ అది మొత్తం. సో అందుకని ఇప్పుడు చెప్తున్నాను గైస్. ఇప్పుడైతే మీకు ఇక్కడ హట్ ట్రీస్ అయితే చూపిస్తాను, ఒకసారి అది కూడా చూడండి, చాలా చాలా బాగుంటుంది. హౌసెస్ చూడండి గైస్, చాలా చాలా బాగున్నాయి. బట్ ప్రజెంట్ అయితే అసలు రన్నింగ్లో లేవు, ఎందుకంటే రీసెంట్గా ఇక్కడ విజయవాడ ఫ్లడ్స్ వచ్చినాయి కదా, మీ అందరికి తెలుసు. సో అప్పటి నుంచి అయితే వరదలకి కొంచెం డ్యామేజ్ అయితే అయినాయి మొత్తం. సో అందుకని ప్రజెంట్ ఇవైతే రన్నింగ్లో లేవు, బట్ చూడడానికి అయితే చాలా చాలా బాగున్నాయి. సో ఒకసారి దగ్గరికి వెళ్ళి చూద్దాము. చాలా చాలా బాగున్నాయి, బట్ రీకన్స్ట్రక్షన్ అయితే చాలా కొంచెం డ్యామేజ్ అయితే ఉంది, మీకు అక్కడ కానొస్తుందో లేదు. సో ఆ డ్యామేజ్ వల్ల కొంచెం వీళ్ళైతే రీబుల్డ్ అయితే కొంచెం డ్యామేజ్ని అయితే కవర్ చేయడానికి చూస్తున్నారు. ఆ తర్వాత అయితే మళ్ళీ అవైలబుల్గా అయితే వస్తాయి. బట్ చూడడానికి అయితే చాలా బాగున్నాయి. ఎవరైతే స్టే చేయాలనుకుంటున్నారో వాళ్ళకు కూడా ఇలాంటి ప్లేస్లో అయితే నెంబర్ 1గా ఉంటుంది ఈ ప్లేస్ భవానీ ఐలాండ్. కొంచెం ముందరికి వెళ్దాం, ఇంకా ఉన్నాయి. సో ఇక్కడ చూసుకోవచ్చు దగ్గర నుంచి, చూడండి ఎంత బాగుందో, సింపుల్గా నీట్గా అరేంజ్ చేశారు. సో ఇవి స్టెప్స్ ఇక్కడ నుంచి, బట్ మీరు అక్కడ చూసుకున్నట్టయితే డ్యామేజ్ అయితే ఉన్నాయి మొత్తం. అక్కడ చెక్కలతో చేసింది కాబట్టి ఆ చెక్కలు మొత్తం పాడైపోయి కొన్ని చోట్ల అయితే ఉన్నాయి మొత్తం. సో అందుకనే ఇదైతే ప్రజెంట్ రన్నింగ్లో అయితే లేదు ఇక్కడ భవానీ ఐలాండ్లో. ఇక్కడ ఉన్న యాక్టివిటీస్ అవుతారు మీకైతే చూపిస్తాను.
సో మన భవానీ ఐలాండ్ వచ్చేసి యాక్టివిటీస్ మొత్తం. సో జిగ్జాగ్ 100 రూపీస్, జిప్ లైన్ 100 రూపీస్, సైక్లింగ్ 150 రూపీస్. సో ఈ ఓవరాల్గా అడ్వెంచర్ మినీ కాంబో వచ్చేసి మనకి 300 రూపీస్ అయితే కాస్ట్ అయితే ఇక్కడ ఛార్జ్ చేస్తారు. సో అడ్వెంచర్ ఫుల్ కాంబో వచ్చి 500. ఫుల్ కాంబో అంటే ఇంక రిమైనింగ్ స్కై సైక్లింగ్, స్పైడర్ వెబ్, జిప్ లైన్. సో ఈ మొత్తం ఓవరాల్గా ఫుల్ కాంబో వచ్చేసేమో 500, మినీ కాంబో వచ్చేసేమో 300. సో ఇక్కడ మనం చూసుకోవచ్చు ఇదే స్పైడర్ వెబ్. సో సైక్లింగ్ అటుంది ట్రాక్. బట్ ప్రజెంట్ అయితే ఏది రన్నింగ్లో లేదు, ఇక్కడ ఎవరు లేరు కూడా. మీరు రావాలనుకుంటే మ్యాక్సిమం వీకెండ్స్లో రండి, సాటర్డే ఆర్ సండే బాగుంటుంది చాలా. సో ఇక్కడ నుంచి అయితే వెళ్ళిపోదాము. అడ్వెంచర్స్ నుంచి కొంచెం టైం పడుతుంది అనుకుంటా, ఇంకా ఎవరు లేదు. ఇప్పుడు టైం వచ్చేసి 10 అవుతుంది, బట్ ఇంకా ఎవరు రాలేదు. నాకు తెలిసే టైం పడుతుందేమో ఈ యాక్టివిటీస్ ఇవి చేయడానికి. అలానే పీపుల్స్ కూడా ఎవరు లేరు. సో ఇక్కడ నుంచి అయితే ఇంకా నెక్స్ట్ ప్లేస్కి వెళ్దాం. గైస్ ఇక్కడ మీరు చూసుకోవచ్చు మన భవానీ ఐలాండ్లో మెయిన్ అట్రాక్షన్ వచ్చేసి బోటింగే. సో ఇక్కడ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ బోటింగ్ అయితే అవైలబుల్గా ఉంటాయి. వీటిల్లో ప్రజెంట్ ఏవి రన్నింగ్లో ఉన్నాయి, ఏవి రన్నింగ్లో లేవో నాకైతే ఐడియా లేదు. బట్ మ్యాక్సిమం 70% బోటింగ్ అవైలబుల్ ఉందని అయితే విన్నాను. సో ఈ మొత్తం జెట్ అటాక్, జెట్ స్కీ, ఫ్యామిలీ రివర్, బనానా రైడ్, వాటర్ సైకిల్, పెడల్ బోటు, ఈ మొత్తం డిఫరెంట్ టైప్స్ ఆఫ్ బోటింగ్. సో మనం ఇటు సైడ్ అయితే వెళ్ళాలి ఆ బోటింగ్కి. ఈ భవానీ ఐలాండ్ హిస్టరీ వచ్చేసి ఈ ప్లేస్ మొత్తాన్ని ఏపీటీడీసీ వాళ్ళు అయితే డెవలప్మెంట్ చేస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ టూరిజం డెవలప్మెంట్ కార్పొరేషన్ ఈ సంస్థ ఈ ప్లేస్ మొత్తాన్ని మెయింటైన్ చేయటం కానీ ఏదైనా సరే ప్రతిదీ ఇంక వాళ్ళే చూసుకుంటారు. అలానే ఈ ప్లేస్ మొత్తం ఓవరాల్గా 133 ఎకరాల్లో అయితే ఉంది. ఇంకో విషయం ఏంటంటే ఆంధ్రప్రదేశ్లోని అతిపెద్ద ఐలాండ్లో ఇది కూడా ఒకటి. సో అంత పెద్దది, అంత బాగుంటుంది. ఖచ్చితంగా ప్రతి ఒక్కరు చూడాల్సిన ప్లేసు ఈ భవానీ ఐలాండ్ వచ్చేసి. ఇంకంతే గైస్ హిస్టరీ, దీని గురించి ఎక్కువ ఏం లేదు. బట్ బిఫోర్ రీసెంట్గా ఫ్లడ్స్ రావటం వల్ల మన విజయవాడకి మీ అందరికీ తెలిసిందే. సో అందువల్ల ఇక్కడ కొంచెం డెవలప్మెంట్ అనేది ఇప్పుడిప్పుడే ఇంప్రూవ్మెంట్ చేస్తున్నారు. బట్ ఓవరాల్గా చూసుకుంటే ఏంటంటే చాలా చాలా బాగుంది. మొత్తం గ్రీనరీ, అలానే మనం స్టే చేయడానికి నైట్ కూడా స్టే చేసుకోవచ్చు. బుకింగ్స్ కూడా అవైలబుల్గా ఉన్నాయి. సో మనం ఒక ఫ్యామిలీతో వచ్చినా ఫ్రెండ్స్తో వచ్చినా ఓవరాల్గా అయితే రేటింగ్ 5 స్టార్ ఇవ్వచ్చు. చాలా బాగుంది, ప్రతి ఒక్కరు ట్రై చేయవచ్చు. భవానీ వీడియో ఐలాండ్ అయితే సక్సెస్ఫుల్గా కంప్లీట్ అయింది. మీ అందరికి నచ్చిందని అనుకుంటున్నాను. నేను ప్రతిదీ చెప్పాను, అలానే చూపించాను. ఇంకా ఎవరైనా లైక్ కామెంట్ చేయడం మర్చిపోతే వెంటనే చేయండి, ఒక లైక్ ఒక కామెంట్. సో మీరు నన్ను అడిగితే భవానీ ఐలాండ్ చూడడానికి వర్తా కాదా అని నేనైతే 100% వర్త్ అనే చెప్తాను. ఎందుకంటే మనం ఫ్యామిలీతో కానీ ఫ్రెండ్స్తో కానీ అలానే పిల్లల్ని తీసుకుని వచ్చి మాత్రం ఇక్కడైతే చాలా బాగా ఎంజాయ్ చేయొచ్చు. అన్ని యాక్టివిటీస్ ఇప్పుడిప్పుడే రన్ అవుతున్నాయి. వాటర్ యాక్టివిటీస్ కానీ అడ్వెంచర్ యాక్టివిటీస్ కానీ ప్రతిదీ ఇప్పుడే చిన్నగా రన్ చేస్తూ ఉన్నారు. సో ఫ్రెండ్లీ కాస్ట్తో దగ్గరలో ఏమైనా ఎంజాయ్ చేసే ప్లేస్ ఉందంటే నేనైతే భవానీ ఐలాండ్ అయితే సజెస్ట్ చేస్తాను. సో నాకైతే చాలా బాగా నచ్చింది, మీకు కూడా నచ్చిద్ది. ఖచ్చితంగా మీ ఫ్రీ టైంలో ఉన్నప్పుడు వచ్చి ఇక్కడైతే విజిట్ చేయండి. సో అలానే ఇంకా నెక్స్ట్ మళ్ళా 2025లో అయితే కలుసుకుందాం గాయ్స్. ఎందుకంటే ఇంకా దీని తర్వాత అయితే ఇంక ఎలాంటి వీడియోస్ అయితే ప్లాన్ చేయటం లేదు, కొంచెం వర్క్ ఉండటం వల్ల. సో 2025లో మంచి అప్డేట్ వీడియోస్తో మంచి ప్లేసెస్తో మళ్ళీ మీ ముందలకైతే వస్తాను. మళ్ళీ చెప్తున్నాను వన్స్ అగైన్ అడ్వాన్స్ హ్యాపీ న్యూ ఇయర్. ప్రతి ఒక్కరికి అడ్వాన్స్ హ్యాపీ న్యూ ఇయర్. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంటిల్ దెన్ లవ్ యూ ఆల్.